ఈరోజు మీతోటి మనతోటి దేవుడు అది అంటున్నాడు. ఎన్ని వాక్యాలు విన్నావు నువ్వు? ఎన్ని వాక్యాలు విన్నావు? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు? ఎన్నిసార్లు నేను క్షమించు ప్రభా అని ఒప్పుకున్నావు? కానీ ఇంకెన్ని మార్లు చేస్తావు? అదే రిపీట్ చేస్తావు, అదే సిన్, అదే పోరాటము. కాంట్ యు కమ్ అవుట్ ఆఫ్ ద లూప్? కాంట్ యు బ్రేక్ ద జనరేషనల్ కర్స్? కాంట్ యు బీ? ఇవన్నీ యేసుప్రభు అడుగుతున్నప్పుడు మన సమాధానం ఏంటండి? ఇంకా చిన్న చిన్న విషయాలు బట్టి పోరాడుతున్నామా? లేకపోతే దేవా, ఐ నీడ్ డెలివరెన్స్, ఐ నీడ్ ఫ్రీడమ్, ఐ నీడ్ ఈ ప్రతి బాండేజ్ అంతా కూడా తెగిపోవాలి ప్రభా అని ఆసక్తి ఉందా? మనము చిన్నప్పుడు విన్న సామెత, మనం చదువుకున్న సామెత ఏంటిదండి? మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును. ఈరోజు మన జీవితాలు కూడా అలానే ఉన్నాయేమో. బయట చూడటానికి ఎంత అందంగా, ఎంత రమ్యముగా, వీళ్ళంత భక్తులు లేరేమో అన్నట్టుందేమో, కానీ అస్సలైనది లోపల కులిపోయినది, పురుగులు, చీకటి, పాపపు కార్యాలు, పాపపు క్రియలు, పాపపు తలంపులు, పాపపు చూపులు ఉన్నాయేమో. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే ఒకసారి మీరు ఎక్కడున్నారో అక్కడ కళ్ళు మూసుకోండి. ఒక ప్రార్థనతోటి ముగిద్దామండి.